ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు అలా అడుగుతుంటే నాకు రెట్టింపు ఆరోగ్యం వచ్చినట్టుందిరా. కళ్ళు కనపట్లేదా? ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. మీరు మళ్ళీ ఆ అమ్మాయి అడ్రస్ తప్పిచ్చారు. అసలు తను ఇక్కడ లేదు. అడ్రస్ కరెక్టే, ఆ అమ్మాయి అక్కడ లేదేమో. షాపింగ్ వెళ్ళి ఉండొచ్చు, స్లీపింగ్ వెళ్ళి ఉండొచ్చు. అర్థమైంది సార్. మీకు ఇంకా తాగింది దిగలేదు. తాగిన మైకుల్లో నాకు తప్పుడు అడ్రస్ చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు. ఉండు, నేను ఇప్పుడే స్టాప్ బ్లాక్ లో మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతా. రావు గారు, ఆ అమ్మాయి నాకు ఇక్కడ కూడా కనబడట్లేదు. రావు గారా? నా పేరు శ్రీనివాసరావయ్య, కలిశెట్టి శ్రీనివాసరావు. అంత పెద్ద పేరు పెట్టి పిలవడం ఇప్పుడు అవసరమా? రావు గారు అని మిమ్మల్ని పిలిస్తే పలకరా? మీకేమైనా ఇబ్బందా? ఓకే ఓకే ఓకే, అలాగే పిలుచుకో. నీ ఇంజిన్ కాస్త వేళ్ళలో ఉన్నట్టుంది. ఇంతకీ ఆ అమ్మాయి నీకు కనిపించలేదు అంటావు. నువ్వు సరిగ్గా చూసి ఏడ్చేవో లేదు. ఏడ్చాను. ఇక్కడే ఉంటే కనిపించి ఏడవాలి కదా. నువ్వు కళ్ళు తెరిచి చూడాలి కదే. ఖచ్చితంగా మీకు మంది ఎక్కువ నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చారు. లేదు సాత్విక్, ఆ అమ్మాయిది ఖచ్చితంగా ఈ అడ్రస్సే, ఈ అడ్రస్సే, ఈ అడ్రస్సే. ఖచ్చితంగా నీ కళ్ళు పోయాయి. ఏమైంది సార్? అదుగో ఆ అమ్మాయి. ఇట్టే కనబడి అట్టే మాయమైందేంటి? ఇప్పుడే ఇక్కడే చూశాను సాత్విక్. రావు గారు ఒకసారి దగ్గర రండి. ఒక్కటి పీకుతావా? రండి సార్. నోరు తెరవండి. ఇప్పుడు అర్థమైందండి. ఏంటి? నీకు రాత్రి తాగింది ఇంకా దిగలేదు, అందుకే అమ్మాయి కనబడిందని చెప్తున్నారు. లేదు సాత్విక్, ఆ అమ్మాయిని ఇక్కడే చూశాను. ఎల్లో టాపు, బ్లాక్ జీన్ వేసుకుని ఇలాగే వెళ్ళింది. కళ్ళు కనబడట్లేదా? సారీ మేడం. అదుగో మీనాక్షి. మీనాక్షి, ఇదిగో ఇప్పుడే ఇక్కడే కనిపించింది. నిజం సాత్విక్, ఇక్కడే కనిపించింది. పింక్ చుడీదార్ వేసుకుని ఇప్పుడే ఇలా వెళ్ళింది, అప్పుడే మాయమైపోయింది. అది విషయం. మీకు మందు బాగా ఎక్కువైంది. లేదు సాత్విక్, నేను చూశాను. ఏంటి రావు గారు మీరు చూసేది? ఇందాకేమో ఎల్లో టాప్, బ్లాక్ జీన్స్ అన్నారు, ఇప్పుడేమో పింక్ చూడీదార్ అంటున్నారు. మీరు ముందు మందులోంచి బయటికి రండి. అది కాదు సాత్విక్. రావు గారు షవర్ కింద అరగంట నిలబడి మందు దిగాక నాకు ఫోన్ చేయండి. మీనాక్షి, ఎప్పుడు కనబడతావు మీనాక్షి? చిచ్చి, అరేకి ఐశ్వర్యం నా నెత్తిన సెన్నే పెట్టినట్టు నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు.
అరుంధతి మేడం, కాఫీ. ఏంటి మేడం అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. నా లెక్క ప్రకారం ఈవిడ శ్రీకర్కి కాఫీ ఇస్తే తాగలేదు కాబట్టి ఆ కోపంతో ఈ కాఫీ కప్పుని విసిరి కొడుతుంది. తీసుకోండి మేడం. ఈవిడేంటి రివర్స్లో చేస్తుంది? గ్యారంటీగా ఇది నటనే. కాఫీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఇలా తాగడానికి ఆ శ్రీకర్ గారికి ఏమైంది? మీరు కాఫీ ఇస్తే అంత సీరియస్ అయిపోవాలా? మీరేమైనా అనుకోండి మేడం, మీరు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. అసలు మీరెలా ఉండేవారు మేడం? మీ గురించి విన్నప్పుడు భయం వేసింది. మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా భయం వేసింది. అలాంటిది మీరు కన్నీళ్లు కార్చడం ఏంటి మేడం? అసలు ఎక్కడైనా సింహం గడ్డి తింటుందా? ఎక్కడైనా పాము బుసలు కొట్టకుండా ఉంటుందా? మరి ఏంటి మేడం ఇది? అసలు ఎవరు నువ్వు? నేను నేను ఏంటి పని మనిషివా? అవును మేడం, చాలా కరెక్ట్ గా చెప్పారు. నేను ఇంటి పని మనిషినే. మీ డాడీ ఠాగూర్ గారే నన్ను ఇంట్లో పని మనిషిగా పెట్టారు. మా డాడీ ఠాగూర్ నిన్నిక్కడ పని మనిషిగా పెట్టారా? అవును మేడం, అలేఖి గారిని దెబ్బ కొట్టడానికి నన్ను ఇక్కడ పెట్టారు. మేడం, మీరనుకున్నట్టు మీ డాడీ ఠాగూర్ గారు అంత తేలిగ్గా మారారు మేడం. ఆయన కూడా అక్కడ నటిస్తున్నారు. మేడం, ఆ అలేఖ్య ఐశ్వర్యలు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. శత్రువుని ఎదురుగా ఎదుర్కొని జయించడం కంటే శత్రువు మీద ప్రేమ చూపించి మన మనిషిగా చేసుకుని జయిస్తే తిరుగుండదనే మాస్టర్ ప్లాన్తో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మేడం.
ఫేమస్ ఆ శ్రీకర్ గారే కదా, అందుకే ఆ శ్రీకర్ మీద మీకున్న ప్రేమని అడ్డుగా పెట్టుకుని మిమ్మల్ని బొమ్మను చేసి ఆడించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఐఎస్ కంపెనీ జోలికి మీరు వెళ్లకుండా ఉండటానికే అలేఖ్య ఐశ్వర్యలు మిమ్మల్ని ఈ ఇంట్లోకి తెచ్చిపెట్టారు. మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. శ్రీకర్ గారు మిమ్మల్ని ప్రతి విషయంలో అవమానిస్తున్నారు. కావాలనే శ్రీకర్ చేత ఇలా చేయిస్తూ మీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలని ఆ కరోడా సిస్టర్స్ ప్రయత్నిస్తున్నారు మేడం. మీరిక్కడికి వచ్చారంటే ఏదో ఒకటి చేయాలి మేడం. అలా చెయ్యకపోతే మీరు అసలు అరుంధతే కాదు, లేకపోతే మీకు అసలు విలువే లేకుండా చేస్తారు మేడం. చివరికి మీరేమీ చేయలేని పరిస్థితికి తీసుకొస్తారు మేడం. మేడం, మీరు నాతో చేతులు కలపండి మేడం. ఆ అక్కా చెల్లెళ్ళ గురించి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా మాట నమ్మండి మేడం. కరెక్ట్గా 10 గంటలకి స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చేయండి. మొత్తం నా వ్యూహం ఏంటో మీకు అక్కడ చెప్తాను. ఆ అక్కా చెల్లెళ్ళకి బుర్ర తిరిగిపోయేలా మనం దెబ్బ కొడదాం మేడం. మీకోసం 10 గంటలకి స్టోర్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయండి. వెరీ గుడ్ అరుంధతి. నిన్ను మళ్ళీ పాత అరుంధతిగా చేస్తాను. ఆ శ్రీకర్ మీద మీకున్న ప్రేమని అడ్డుగా పెట్టుకుని మిమ్మల్ని బొమ్మను చేసి ఆడించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ అక్కా చెల్లెళ్ళ గురించి మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా మాట నమ్మండి మేడం. కరెక్ట్గా 10 గంటలకి స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చేయండి. మొత్తం నా వ్యూహం ఏంటో మీకు అక్కడ చెప్తాను. ఆ అక్కా చెల్లెళ్ళకి బుర్ర తిరిగిపోయేలా మనం దెబ్బ కొడతాం మేడం. మీకోసం 10 గంటలకి స్టోర్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను.
వెల్కమ్. మీకోసమే ఎదురు చూస్తున్నాను మేడం. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. నీలాంబరి అరుంధతి చెయ్యి కలిపితే ఒక ప్రళయం, ఒక భూకంపం, ఒక ప్రభంజనం. మనం కలిస్తే ఒక కొత్త చరిత్ర సృష్టించొచ్చు మేడం. వేసుకోండి మేడం, కాలు మీద కాలేసుకోండి. వాహ్, అరుంధతి అంటే అది మేడం. తన పర్సనాలిటీతోనే కాదు, తన స్టైల్తో కూడా జనాలు భయపడాలి. సిగరెట్ తీసుకోండి మేడం. నాకొద్దు. మీకొద్దంటే నాకు వద్దు మేడం. మేడం, ఆ అలేఖ్య ఐశ్వర్యాలను దెబ్బ కొట్టడానికే ఈ ఇంట్లో నేను పని మనిషిగా చేరాను. ఆ అలేఖ్యని ఏం చేద్దామన్నా ఏదో ఒక రూపంలో అలేఖ్యకి అదృష్టం కలిసొస్తుంది. అలేఖ్య అదృష్టంతో నేను పోటీ పడలేకపోతున్నాను. అలేఖ్యని ఐశ్వర్యని ఏమైనా చేయగల సమర్థులు మీరే. అందుకే నేను మీకు దాసోహం అయిపోతున్నాను. ఏం లేదు మేడం, నా వ్యూహం ఏంటో మీకు చెప్తాను. ఈ నిశ్చితార్థం అయిపోయేలోపు ఆ ట్విన్ సిస్టర్ని మనం ఏదో ఒకటి చేయొచ్చు మేడం. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మేడం. మేడం, కూర్చోండి. చూడండి మేడం, నా ప్లాన్ ఏంటో చూడండి. ఇందులో అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. దీని ప్రకారం టోటల్గా వాళ్ళని లేపేయచ్చు మేడం. నీలాంబరి మా ఇంటి పని మనిషి. ఈ అలేఖ్య బాగా నమ్మిన పని మనిషి.
ఇంకా చెప్పు నీలాంబరి, ప్లాన్ వేసి మరీ చెప్తున్నావు కదా. ఆగిపోయావే, మొత్తం చెప్పు. అసలు నిన్నిలా మోడర్న్ డ్రెస్ లో చూడడం ఒక షాక్ అయితే, నీలో ఉన్న ఇంకొక మనిషిని చూడడం మాకు మరొక షాక్. ఆహా, ఇన్నాళ్ళు ఏం నటించావే? నీ నటనకి నంది అవార్డ్, ఆహా కాదు కాదు, ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు. చిన్న అనుమానం కూడా రాకుండా అద్దరగొట్టు. సూపర్ నీలాంబరి. అక్క, నీలాంబరిని ఇలా చూస్తుంటే ఏ యుఎస్ నుంచో దిగిన అందమైన అమ్మాయిలా లేదు? అవునా లేఖ్య, వయసు కూడా కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఏమే నీలాంబరి, నా పనేదో నేను చేసుకుంటూ నా జీవితం ఏదో నేను చూసుకుందామనుకుంటే నువ్వు నాకు లేనిపోని వచ్చి చెబుతావా? నన్ను మళ్ళీ పాత అరుంధతిలా చేసి నా జీవితాన్ని నాకు నేనుగా కూల్చుకునేలా కుట్ర పన్నుతావా? అరుంధతి, ఈ నీలాంబరి అలా కుట్ర పన్నడం వల్ల చాలా మంచి జరిగింది. అవును, లేకపోతే ఎప్పటికీ ఈ ఇంటి దొంగ దొరికేదే కాదు. భలే తెలివిగా పట్టించే అరుంధతి. దీని దిమ్మ తిరిగిపోయేలా బాలే షాక్ ఇచ్చావు అరుంధతి.